మీ బట్టలు ఎంత వెయిట్ ఉన్నాయి చెప్పండి. నా వాటిలో ఒక 5 kgs 8 kgs ఉంటాయి. అట్లా కాదు, క్వార్టర్ సూట్ కేస్. టోటల్ 4 సూట్ కేసెస్ లో క్వార్టర్ నీది. నా బట్టలు అన్ని కూడా ఓన్లీ సపోర్టింగ్ రోల్ నేను వేసుకుని బట్టలు కాదు. అవన్నీ బ్రేక్ కాకుండా, స్వీట్ బ్రేక్ కాకుండా, ప్యాకేజ్ బ్రేక్ కాకుండా చుట్టినే అంతే. ఇక వాటిని నేను వాడుకోవాలి అంతే. అవన్నీ పచ్చళ్ళ వాసనలు వస్తున్నాయి అని చెప్పి ఇప్పుడు కంప్లైంట్ చేస్తున్నారు ఆడోళ్ళేమో. పచ్చళ్ళ వాసన వస్తాయి కాబట్టి నా బట్టలు పెట్టిన దాంట్లో అని మా మామ కంప్లైంట్ చేస్తున్నారు. అది రియాలిటీ. నెవర్ ఎండింగ్ ఇది. సో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరిచల్ల. సో ఫైనల్లీ మీ అందరికి తెలిసిపోయింది కదా, మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంది. ఫుల్ హౌస్ఫుల్ అనమాట. మా అత్తయ్య, మామయ్య, అమ్మ అందరు ఇక్కడే ఉన్నారు. ఇంకా మా నాన్న రాలేదు, అదంతా మీకు తెలుసు. సో ఈ రోజు నేను మీ అందరికి మా అత్తయ్య వాళ్ళు మా కోసం ఏం తీసుకొచ్చారు యుఎస్ కి ప్యాకేజ్ అనేది చూపిద్దాం అనుకుంటున్నా. ఇట్స్ లైక్ అన్ప్యాకింగ్ అనమాట. మేము కూడా చూడలేదు. వీళ్ళు వచ్చి డే 2 ఇది. నిన్న మొత్తం రెస్ట్ లోనే ఉండే. వీళ్ళు రెస్ట్ తీసుకున్నారు, మేము కూడా కొంచెం రెస్ట్ తీసుకున్నాం అనమాట. సో అందుకే ఏం ఓపెన్ చేయలేదు. ఈ రోజు కూర్చొని అన్ని ఓపెన్ చేసి చూద్దాము అని చెప్పి ప్లాన్ పెట్టుకొని వీడియో కూడా పెట్టుకొని తీస్తున్నాము. సో వీళ్ళిద్దరు వచ్చినారు కాబట్టి 2 bags, ఒక్కొక్కరికి ఒక్కొక్క 2 bags కాబట్టి 46 into 2. కానీ ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా 2 బ్యాగులలోనే ఉన్నాయి. అదే మా మామ అన్నారు కదా కొన్ని బట్టలు నావి అండ్ మిగతా అన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయని చెప్పి. సో అందుకే ఇవాళ ఫుడ్ ఐటమ్స్ ఉన్నవి మీకు చూపిస్తాను. అండ్ మా అత్తయ్య ఏం చేశారు నా కోసం అనేది కూడా మీకు ఈ వీడియో చూపిస్తాను అనమాట. సో లెట్స్ స్టార్ట్. లేదు శ్రీకాంత్ ఏవైతే ప్యాక్ చేసే పేరు అంటే రైట్ కదా. ఎప్పుడు నెయ్యి వేసుకోవడానికి నెయ్యి ఒత్తి అన్ని ఒత్తి నెయ్యి మన ఒరిజినాలిటీ చూపి కొంచెం వీడియో అన్ని రోలింగ్ లో ఉంది. అదే ఒత్తి అదే యాక్షన్ చేసుకుంటూ చూపిస్తుంటే నాటుగా చెప్తుంది. సో దీంట్లో మా మామయ్య బట్టలు ఉన్నాయన్నమాట. ఇది కుర్తా, ఇది మన పిల్లప్పుడుదా. ఇప్పుడు చూపండి ఇక ప్యాంట్ మధ్య ఒక స్వీట్ చెప్పింది జోక్ కాకుండా దొరికింది. ట్రెజర్ హంట్ లాగా ఇట్లా అన్ని ఎత్తుక్కోవాలి, ఎక్కడెక్కడ ఏమున్నాయో అట్లా ఎత్తుకోవచ్చు. ఇదండి ఈ డబ్బా, దీంట్లో అన్ని ఐటమ్స్ ఉన్నాయి. అవి విరిగిపోతాయి అని చెప్పి ప్యాంట్ మధ్యలో పెట్టినారు అన్నమాట అత్త. అదే అట్లా పైకి ఇట్లా ర్యాప్ అయింది చూపి. ఇదండి. సో ఒక బాక్స్ వెళ్ళింది. దీనికి మంచిగా టేప్ వేసి వావ్. దీంట్లో పెద్ద పెద్ద మురుకులు ఉన్నాయి. ఇవి సీమంతంకి కదా. సీమంతంకి విరిగిపోకుండా ఉండడానికి ఇట్లా బాక్స్ లో నీట్ గా చుట్టి పైన అంతా కూడా ఇట్లా పెట్టినారు. స్పాంజ్ బబుల్ ర్యాప్, బబుల్ కాదు స్పాంజ్. ఇవన్నీ ఇట్లా కనిపిస్తున్నా ఎప్పుడు ఇరిగినాయి. అది పెట్టేసాలి, ప్యాక్ చేయాలి. సో మురుకులు ఫర్ సీమంతం. ఇది ఒక 10 days వీటి గురించి ఆలోచించాము. బ్రేక్ కాకుండా ఎట్లా పోవాలి, బ్రేక్ కాకుండా. తర్వాత ఏం డిసైడ్ అయింది తెలుసా, ఇది ఒకసారి ప్యాక్ చేసినాక ఎన్ని బ్రేక్ అయితే అవి కొనుక్కోవడం, మళ్ళీ లేకపోతే బ్రేక్ అయితే తినడం, లేకపోతే పెట్టడం. అంతే ఇక స్ట్రెస్ తీసుకుని మంచిగా మాత్రం పెట్టేద్దాం. ఇదిగోండి ఇక్కడ ఇంకా షెట్ల కింద ఇంకా దొరికినాయి. దీని మధ్యలో ఇంకో కవర్. ఇవి సన్న మురుకులు. ఇవి జస్ట్ మేము తినడానికి అనమాట. సీమంతానికి ఇంకా వీళ్ళు వచ్చేదానికి టైం ఉంది కాబట్టి దానికి మధ్యలో ఆగలేము కాబట్టి ఇవి తినడానికి కొన్ని చేశారు. సో ఇవి విరిగిపోయినా పెద్ద ఫరక్ పడదు కదా, మేము తినేస్తాం కాబట్టి ఇట్లా ప్యాక్ చేసినారు అనమాట. సో నీట్ ఇక్కడ రాసి ఉన్నాయి అన్ని కూడా ఇట్లా ఐటమ్ లోపల ఉన్నవి నీట్ గా రాసి ఉన్నాయి. సన్న మురుకులు, లావు మురుకులు అని చెప్పి. అండ్ ఐటమ్ నెంబర్ 2 ఇవన్నీ బట్టలేనా. ఇది మా హస్బెండ్ ది పట్టు బట్టలు, ధోతి, కుర్తా, ఇంకా కండువా పునే డ్రెస్. బాగుంది. దూరం వెళ్ళు, ఇంకా పైకి వెళ్తాయి. నాకు ఈ లెంత్ కావాలని చెప్పింది. ఎంత ఉంది ఇక్కడ అమ్మ వాళ్ళ సైడ్ అంతా కారాలు అని అంటారు. నాకు అట్లనే అలవాటు. కానీ
తెలంగాణ మా ఫ్రెండ్స్ అంతా కూడా మురుకులు అంటుండే అనమాట. తెలంగాణ స్టైల్ మురుకులు అంటారని చెప్పి పెళ్లి చేసుకోవడానికి ఇక్కడ అత్తయ్య వాళ్ళ సైడ్ అంతా కూడా మురుకులే. సో ఇంకా మురుకులు అంటే మురుకులు అప్పాలు ఇరగలేదు మంచిగా కొన్ని ఇరుగుతాయి కదా. ఇవి తెలియదా నీకు? దీన్ని చెగోడీలనే అంటారు. ఆవుకారాలు అంటాం, చెగోడీలే అనం. ఇట్లా ఇవే షేప్ ఇట్లా అన్ని తినము చక్రాలు. And this is the second bag. అమ్మో అత్త పెట్టి వచ్చింది. అదే చెప్పిన 2.5 సూట్ కేసెస్ మమ్మీవి. ఒక్కటే ఉంది. ఓ ఇవి సన్న మురుకులు 2 packs ఉన్నాయి కదా. ఇంతమంది ఉన్నాం కాబట్టి సరిపోవాలని ఇవి కూడా అయిపోతాయి ఫటాఫట. సన్న మురుకులు నాకు ఇష్టమైనవి. నాకు శనగపిండి ఇంకా బియ్యం పిండి వేసి చేస్తారు మా అత్తయ్య, 2 మిక్స్ అన్నమాట. సూపర్ నచ్చుతాయి. సో అవి ఓ గడ్డంతో వావ్ నైస్. కానీ చిన్నది ఉంది, పెద్దది లేదా? మా మామ వాళ్ళ తాతయ్య గ్రాండ్ ఫాదర్ అనమాట. ఫాదర్ వాళ్ళ ఫాదర్. ఫాదర్ ఇది ఫోటో తీసుకొని గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ పేరు గడ్డంపాత అంటారు. వెంకట నారాయణ. ఇంకొకటి వచ్చింది ప్యాంట్ మధ్యలో బాక్స్. ఫుల్ వరకు ఉంది ఇది. ఇది ప్యాంట్ మధ్యలో బాక్స్. దీంట్లో ఏమో నేను చూడాలి. లడ్డు బూందీ లడ్డు ఇంకొకటి కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఓపెన్ చేయట్లేదు, కింద నుంచి చూపిస్తున్నా. లైట్ గ్లేర్ పడుతుంది ఇట్లా ఓకే కొంచెం కనిపిస్తుంది. ఇవి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లడ్డూస్ ఉన్నాయి. బూందీ లడ్డు ఇంకా బేసన్ లడ్డు. మన నానమ్మ పంపించిండే సున్నుండలు. నెక్స్ట్ ఉల్లి కారం పేస్ట్ లాగా వస్తుంది, ఆనియన్ పేస్ట్ లాగా సూపర్ ఉంటది. పల్లి కారం, పల్లి పొడినా పల్లి కారం. ఇది అందరికి తెలుసు కదా, చాలా సార్లు చెప్పినాం. బండి స్టైల్ దోశలు బాగా ఫేమస్ అయింది. నెక్స్ట్ వన్ కాకరకాయ కారం. బా ఫేవరెట్. నాకంటే ఏం లేదు, నాకు కాకరకాయ ఇష్టం ఉండదు కాబట్టి నేనేమి నువ్వు తిన్నావు కదా ఇండియాలో కాకరకాయ కారం మన ఇంట్లో. కూరనా? అదే 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 రెడీ టు ఈట్. వాటర్ ఉండదు కాబట్టి. మేము ఇండియా వచ్చినప్పుడు అత్తయ్య చేసి మీకు రెసిపీ పెట్టినా నేను. ఆ రెసిపీ అంటది కానీ ఇంకా ఫ్రై చేస్తారంట. ఇది ఆవకాయ స్టైల్, అదేమో కూర స్టైల్. అది స్టఫ్డ్ కారము, ఇదేమో ప్రాపర్ ఆవకాయ. దోశ ఆవకాయ ఇది నాకు ఇష్టం. అంత ప్యాక్ చేయించిన మళ్ళీ నూనె కాడుతుందేమని కవర్లో పెట్టి 3 కవర్లు పెడతారు వాడు. అయినా అసలే కొన్ని బట్టలు తెచ్చుకున్నారు, మళ్ళీ దాంట్లో నూనె కాడితే ఇంకేమరైతుందా అని చెప్పి దోసకాయ అవి నాకు ఇష్టం. వంకాయ బాజీ మనం బెంగన్ కా భర్త. బెంగన్ కా భర్త మనం కుక్కర్ లో చేస్తాం కదా, ఇది ఫ్లేమ్ పైన బార్బిక్యూ ఫేవరెట్ అంట. ఇప్పుడు ఇంకొకటి వస్తున్నాయి బట్టల కింద. ఇదిగోండి ఇక్కడ బట్టలు కింద. ఇది అటుకుల చుడువ. ఇంకొక బాక్స్ ఫర్ సీమంతం. బాక్సెస్ లో ఉన్నవన్నీ సీమంతం కోసం తెచ్చినాం అనమాట. ఇప్పుడు అర్థమైపోయింది. ఇవి చెక్కిలాలు, బియ్యం పిండి బాగానే ఉన్నాయి. కొంచెమే చూడండి, కొంచెం చూర వేరే ఉండే పెట్టేస్తాం. అది అక్కడక్కడ లెవెల్ లేకుంటే ఇరిగిపోతేమో కింద ప్యాడింగ్ కోసం. మంచిగానే ఉన్నాయి. మంచిగా మామ బట్టలు బాగా సేవ్ చేసినాయి. చెగోడి చెంది చెక్కిలాలు. ఇంకొక ప్యాంట్ మధ్యలో ఇంకొకటి బాక్స్ వచ్చింది ఫర్ సీమంతం. న్యూ ప్యాంట్. బాక్సెస్ బాగున్నాయి. ఇక్కడే చూసేళ్ళండి బాక్స్. కర్జకాయలు అస్సలు ఇది ఏమంటారు ఎండిపోలే. కర్జకాయలు ఏం కర్జకాయలు వస్తాయి? కరియలు, కర్జకాయలు అంటాం. దీని లోపల సోగి పల్లి పొడి పుట్నాల పొడి చక్కెర పౌడర్ది. అత్త చేసే స్టైల్ కాదు, మీరు బెల్లంతో చేస్తారు కదా ఆ స్టైల్ కాదు, పౌడర్ లాగా ఉంటది ఇది.
అమ్మది ముద్ద ఉంటది. మొన్న కొంచెం స్లైమీ ఉంటది, మరీ మెత్తగా ఉండదు కానీ పల్లీలు నువ్వులు కొబ్బరి బెల్లం. అది డిఫరెంట్ స్టైల్. మొన్న పంపించినప్పుడు తిన్నా. మా ఇంట్లో ఇట్లా పొడి పొడి ఉంటుంది, అంటే కొంచెం చక్కెర కొబ్బరి తింటే ఎట్లుంటది పౌడర్ అట్లుంటది. ఇది మంచిగా కజ్జికాయలు ఫస్ట్ సీమంతం మూత మంచిగా పెట్టినా అది ఎక్కువ ప్రెస్ టేప్ మీదనే ఉండింది. మైసూర్ పాక్ లడ్డు కూడా ఉంది దాంట్లో. అంటే ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి పెట్టినట్టు, విరిగిపోకుండా పెట్టిన ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి పెట్టిన లడ్డు కనిపిస్తూనే ఉన్నది. మరి 2 లడ్డులు బాగున్నాయి. అస్సలు బ్రేక్ కాదు. ఇది కూడా దానికోసమే కాదు. బాక్సెస్ లో ఉన్నవన్నీ మా మూత పెట్టేసి. అయ్యో ఇగోండి మా అమ్మ డ్రెస్ మీద పడే కోడలు పడేసింది. కాదు ఓపెన్ చేసినా కోడలేమో శ్రీమంతానికి స్వీట్లు తింటారు అంటే నేను మిగతాదంతా వాళ్ళు మీరు గుర్తు పెట్టుకుంటారు శ్రీమంతంకి తీసుకుపోయిన ఇది డ్రెస్ ఆ ప్యాకేజ్ అంటే ఆ డ్రెస్కి వచ్చే వాసన గుర్తు చేస్తుంటారు. అది సార్ ఇంకేం కూడా ఉంది లోపల అంటే ఇరిగిపోకుండా అక్కడక్కడ కరియలు పెట్టిన పెద్ద సైజ్ కరియలు. ఇవి అరిసెలు. అరిసెలు కూడా నాకు ఇష్టం. కానీ పెద్ద పెద్ద కజ్జికాయలు కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద ఒళ్ళో పెట్టుకుంటే హే మస్తు ఐడియా బాగుంది ఇది. నేను ఇంకా నార్మల్ మీరు లాస్ట్ టైం పంపించారు కదా ప్లాస్టిక్ది, అట్లా టుగో బాక్స్ టైప్ ఇది వేస్తారు అనుకుని. ఇవి ఇంకా మంచి ఐడియా ఇది. ఎక్కువ వచ్చేసినాయి వీళ్ళకి. బట్టలు సరిపోలే మామకి, అందుకే వెయిట్ ఎక్కువైనాయి. కొన్ని బట్టలు ఎక్కువైపోయి మామ బట్టలు వెయిట్ తక్కువైనాయి. అంటే పునీత్ కాన్ఫిడెన్స్ ఇచ్చినారు యాక్చువల్లీ మామకి. నానా నువ్వు తక్కువ తెచ్చుకున్నా గానీ ఇక్కడ ఉంటాయి, ఇక్కడ కొనొచ్చులే ఏమన్నా తక్కువ పడతాయి అని చెప్పి. సో ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి అర్థమైంది. అన్నయ్య తక్కువ బట్టలు తెచ్చుకుంటే కొంచెం ఎక్కువ కొనొచ్చు ఇక్కడ. ఆడవాళ్ళకి ఆప్షన్ ఉంటుంది. చీరలు దొరకవు, మళ్ళీ చీరలు దొరికితే జాకెట్ దొరకవు. దీంట్లో అయిపోయినాయి. ఇంకొకటి ఉంది సాంబార్ పొడి. అమ్మమ్మ చేసిందా? బాగుంటది, అది ఘాటు ఉంటది మంచిగా. మరి అంత తక్కువ ఏం లేవు డాడీ, బాగానే ఉన్నాయి బట్టలు నీవి కూడా. చాలా తక్కువ 5-6 జతలే ఉన్నాయి. చూపి ఇంకో సూట్ కేసు ఉంది కదా బేబీ. 5 months ఒక 2 months దాకా 2-3 months దాకా వేసుకున్న బట్టలు ఇప్పుడు ఇంకొక 3 నెలలు వేసుకోవాలి. అది ఈవెంట్స్ కోసం తెచ్చుకున్న బట్టలు ఉన్నాయి ఇంకా. చెప్తాడు అదే కదా. చాలా అంట పునీత్ మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వడు. మళ్ళీ వాళ్ళ మామ చాలా అంటే నాకు బట్టలు వేసుకోవడానికి షోక్ ఉంది, మా డాడీకి అంత లేదు కదా. అట్లా అంటే నువ్వు అని అట్లా చేస్తున్నావు. ఏం లేదు, ఇప్పుడు మొత్తం తీరుస్తా అన్ని నా షోకులన్నీ డాడీ మీద రుద్దుతా. ఇప్పిస్తాను అన్న వాటి తెచ్చుకోలేదు, ఇప్పియాలి. ఇంకా లేవైపోయినాయి అన్ని తీసేసి ఎక్కడ పెట్టినా పెద్ద చుట్టూ వాసన వస్తే కష్టం. కొత్తిమీర కారం. ఇది కొత్తిమీర కారం. ఇది కూడా లాస్ట్ టైం చెప్తే రెసిపీ చూపించండి అని చాలా మంది అడిగినారు. ఈసారి చేయాలట నువ్వు. ఈసారి ఇది అయిపోయిన తర్వాత అత్త ఇక్కడ చేస్తారు. బామ్మ రెసిపీ అత్త ఫాలో అయ్యి అత్త చేస్తారు. మీరందరు కూడా చూసి చేసుకోవచ్చు, చాలా బాగుంటది. అదేలే ఆసిఫ్ నగర్ బామ్మ. ఆసిఫ్ నగర్ బామ్మ ఫేమస్. ఇప్పుడు మొత్తం ఆసిఫ్ నగర్ బామ్మ అనే తెలుసు యూట్యూబ్ మొత్తంలో. కమెంట్స్ పెడతారు ఆసిఫ్ నగర్ బామ్మ కదా అని. అదేంటి కొత్తిమీర కారం బామ్మ థ్యాంక్స్ చెప్పాలి. చేసిన ప్రతిసారి సేమ్ టేస్ట్ వస్తుంది అసలు. అది కన్సిస్టెన్సీ. మామిడికాయ బొబ్బు బొబ్బ బబ్బు బొబ్బు నేను పురింది బొబ్బు అంట. మామిడికాయ ముద్ద పప్పులో వేసుకోవడానికి. ఓకే, అంటే ఒరుగు వేరే ఇది వేరే. ఇదైతే నీకు ప్రాపర్ మ్యాంగో పులుపు వస్తుంది. దీన్ని పుణ్యతలో దేంట్లైనా ఒక్క పప్పుకి. ఇది పచ్చి టమాటా ఆవా. ఇది ప్రాపర్ టమాటా ఆవా. ఇది టమాటా ఉడకబెట్టినది. ఓకే ఓకే. ఇది నార్మల్ ఉడకబెట్టాలి. కొంచెం టమాటా టేస్ట్ పుల్ల ఉంటది. ఓకే. చెక్కలు ఇవి నార్మల్ గా మేము తినడానికి ఇంట్లో. అలాగే ఒక ప్యాకెట్ ఓపెన్. నిన్న రాగానే టేస్ట్ చేస్తా అనంటే పునీత్ మా అత్తయ్య ఒకటి ఓపెన్ చేసేసిండ్రు. చాలా బాగున్నాయి టేస్ట్ అవి కూడా. 1 more ప్యాంట్ మధ్యలో ఒక డబ్బా, పెద్ద డబ్బా. ఓ ఇది పెద్ద కజ్జికాయలు శ్రీమంతానికి.
శ్రీమంతానికి పెట్టడానికి అట్లా అట్లా ఉల్టా చేయకే, ఉల్టా చేయకు, ఉల్టా అనకు. అంగుర బిళ్ళలు అంటారు. వెయిట్ ఎక్కువ, వెయిట్ పడి ఇరిగిపోతుంది. బిళ్ళలని రౌండ్ చేస్తారు, కరియల్లాగా కాకుండా రౌండ్ దాంట్లో స్టఫ్ లోపల ఉంటుంది. సేమ్ కరియలు డిఫరెంట్ షేప్. దాంట్లోనే ఇట్లా రౌండ్ చేస్తారు ఈ శ్రీమంతం కోసం. అంగుర బిళ్ళలు అంటారు. అంటే కజ్జికాయల్ని అంగుర అరిసెల టైప్ లో చేస్తారు. రౌండ్ పెద్ద సైజ్ అదే చుట్టూ అల్లడం ఉంటది. వరకుడుము అంటాం. దాన్ని రౌండ్ చేస్తారు. వరకుడుము ఒకటి పెద్ద పూరిలా చేసి దాంట్లో చిన్న 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 ఒక 10 కజ్జికాయలు పెడతారు. 10 9 లోపల పెట్టేసి అట్లా గోలిస్తారా. మళ్ళీ ఇంకో పూరి వేసి చుట్టూ అల్లుతారు అన్నమాట. అది వరకుడు. అది ఈమెనే తినాలి, ఎవరు తినకూడదు. ఇది స్టఫ్ ఇది మొత్తం స్టఫ్ చేసినావా? ఇదేమో ఒక్కటి అట్లా అంగూర బిళ్ళ చేసి అది చిన్న చిన్న మళ్ళీ పిల్లలన్నీ వేరే సపరేట్ గోలిస్తారు. అది అమ్మో అంగూర బిళ్ళలు వరకుడు రెండు డిఫరెంట్. ఇవి రెండు ఇవే తినాలి, ఎవరు తినకూడదు. ఫాదర్ కూడా తినద్దా? తినద్దు. నీకు ఇష్టం ఇవే తినాలి. ఓకే డన్. అంటే బయట పెట్టు. అంటే ఆ పొట్ట నిండా ఎట్లా అర్థమైంది. పిల్లల్ని కదా ఎన్ని పెట్టిందో 9 అంటే ఒక దాంట్లో అమ్మా ఇట్లా అంటారు అంతే. అయిపోయినాయి. దీంట్లో కూడా 4 ఉన్నాయి తెలుగు పాపం. నైస్ షర్ట్. మొన్న కొన్నావు బర్త్డేకి ఇది? మా అన్న పెళ్లిలో పెట్టినది. దీంట్లో కూడా 4 ఉన్నాయి బట్టలు. అయిపోయినాయి మామ బట్టలు తెలుసా? అయిపోయినాయి. మీ డ్రెస్ ఉంది, మీ కుర్తా ఉంది, 2 డ్రెస్సెస్ డన్. సో 2 బ్యాగ్స్ నిండా ఇన్ని ప్యాకేజెస్, ఇన్ని డబ్బాలు ఇవన్నీ తీసుకొని వచ్చినారు. పునీత్ అడుగుతుండే అసలు మీరు ప్లేస్ లేదు అని అంటున్నారు, అసలు ఏం తెస్తున్నారు అమ్మా ఇన్నిగానో అని చెప్పి అడిగినుండే. నాతో కూడా అన్నాడు వాళ్ళు ఇన్నిగానో ఏం తెస్తున్నారు అసలు అని చెప్పి. అసలు ఈ బాక్సెస్ అంటే ఇదిగిపోకుండా నీట్ గా ఉండాలని చెప్పి బాక్సెస్ లో పెట్టి తెచ్చిండ్రు కాబట్టి వెయిట్ ఎక్కువ అయిపోయింది. అట్లా మా అత్తయ్య వాళ్ళు ఇవన్నీ తీసుకొని వచ్చారు మా కోసం. అండ్ మంచిగా హెల్ప్ చేసిన వాళ్ళందరికి కూడా థ్యాంక్ యూ. నా కోసం తీసుకొని వచ్చినందుకు, చేసినందుకు. మా కోసం చేయలే. మీకు కూడా ఇష్టం ఉంటుంది పాపం మనవరాలి పేరు మనోరు. అదేం తింటుందో తెలియదు కానీ కడుపులో అంటే అది అసలు నువ్వు ఫుడ్ తినంగానే డాన్స్ స్టార్ట్ చేస్తుంది. ఇవాళ జోక్ ఏమైందంటే ఆపిల్ తిన్నా నేను. పునీత్ అంటుండు అయితే చూడు బేబీ కూడా చెప్తుంది నీకు అని అంటే అంత సీన్ లేదు కదా, ఆపిల్ వద్దది కడుపులో అందుకే అది కలుగుతుంది అని. అది నేనేదో ఆఫీస్ ది ఫీల్ అవుతుంటే చూడు అది కూడా ఫీల్ కావద్దు అని చెప్తుంది అని అంటే ఏం లేదు, నువ్వు యాపిల్ తిందంటే డాన్స్ చేస్తుంది. కాకుండా ఈ ఫుడ్ అన్ని ఎందుకు పెడతానంటే శ్రీమంతానికి కడుపులో ఉన్న పిల్లకి మంచిగా ఇది ఉండాలని బలం వస్తుంది. నువ్వు తినే ప్రతి ఫుడ్ బేబీ పోతుంది. మళ్ళీ పుట్టిన తర్వాత నువ్వేమీ తినకూడదు. అంటే అరిసె మొత్తం తను తింటుందా అంటే అట్లనే కాదు, ఆ ఇంగ్రీడియంట్స్ దాని పొట్టకి ఎంత ఉంటది. వాళ్ళ పొట్ట సైజు చిన్న గ్రేప్ సైజ్ అంత ఉంటదంట. వాళ్ళ స్టమక్ సైజ్, పొట్ట వాళ్ళ స్టమక్ సైజ్ ఫస్ట్ డే గ్రేప్ అంత ఉంటుంది, ఫస్ట్ సెకండ్ డే, థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ డేకి నిమ్మకాయ సైజ్ అవుతుంది అంట. ఫస్ట్ నెక్స్ట్ స్ట్రాబెరీ, దాని తర్వాత నిమ్మకాయ, దాని తర్వాత కొంచెం దోసకాయ అంత. అందుకే ఇట్ ఈస్ లైక్ రా మెటీరియల్ నువ్వు తినేస్తే అదే ప్రాసెస్డ్ వెళ్తుంది. స్ట్రైట్ ఫుడ్ పోకపోయినా ప్రాసెస్డ్ వెళ్తుంది. సో నేను కూడా ఎన్ని డేస్ స్వీట్స్ తినకుండా సేవ్ చేసుకున్న ప్లేస్ అంతా ఇవన్నీ శ్రీమంతం రోజు తినడానికి. ఇంకా ఇప్పుడు ఇంత మొత్తం కూడా 9th month మొత్తం తినాల్సిందే. 9th month మొత్తం కష్టం కానీ శ్రీమంతం అయితే అసలు ఆ రోజైతే నో డైట్ నథింగ్, కంపల్సరీ అన్నీ తింటా. కానీ తింటా అనుకుంటే పక్కా తింటా కదా.
తినకుండా ఉంటా. ఒక రోజు నాకు ఇట్లా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, క్రేవింగ్ అయితే ఆ డే మొత్తం ఐస్ క్రీమ్ తినాలి ఆ రోజు. సో ఈ పిండి వంటలకి ఫ్యామిలీ అంతా కూడా హెల్ప్ చేశారనమాట. అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను నేను ఈ వీడియోలో. సో అరుణత్త, సుధపిన్ని, నాగపిన్ని, ఇంకా స్పెషల్ థ్యాంక్స్ విజయ అమ్మమ్మకి అనమాట. ఇంకా పాలకుర్తిలో ఉన్న రమ పెద్దమ్మకి, ఇంకా నానికి. సరే ఓకే, ఈ వీడియో అయితే ఇక్కడితో అయిపోయింది. నెక్స్ట్ వీడియో అమ్మ ఏం తెచ్చిందో అవి కూడా చూపిస్తాను. దాంట్లో కొన్ని నా శారీస్ కూడా ఉన్నాయన్నమాట. సో అవన్నీ మీ అందరికి చూపిస్తాను. ఈ వీడియో అయితే ఇక్కడితో నేను చేసేస్తున్నా. Hope you all have liked this video. Please like, share and subscribe to my channel and don't forget to press the bell icon for more updates. Until then, take care. Bye bye. And also do wait for the next videos. Bye చెప్పండి. మంచి వీడియోస్ ఇప్పుడు అన్ని మంచి వీడియోస్ వస్తాయి. సో నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నా. మీరు అట్లనే వెయిట్ చేస్తున్నారు వీడియోస్ కోసం. బాయ్ బాయ్.